ఘనంగా ఎస్వీఎస్ స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు. నెల్లూరులోని ఎస్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యారంగంలో గత 3 దశాబ్దాలుగా స్కూల్ యాజమాన్యం అందిస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సందడి నడుమ ఎస్వీఎస్ హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. పాఠశాల విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్ అధినేత మరియు ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి అలాగే ప్రమీలమ్మలను స్థానికులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు స్కూల్ యాజమాన్యానికి తమ పూర్తి మద్దతును తెలియజేశారు. స్కూల్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎస్వీఎస్ స్కూల్ అధినేత ప్రిన్సిపల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డికి, అదేవిధంగా మేడం ప్రమీలమ్మకి మా 10వ డివిజన్ తరపున మరియు పేరెంట్స్ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ ఇంకా మంచి ఉన్నత స్థాయికి రావాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర రెడ్డికి, ప్రమీల మేడంకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీఎస్ పాఠశాల మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించాలని ఆకాంక్షించారు. రెడ్డి గారు, ప్రమిరెడ్డి గారి ఆధ్వర్యంలో 30 వసంతాలు పూర్తి చేసిన వల్ల ఈరోజు 80 యాన్యువల్ ఫంక్షన్ జరిగింది. దీని ఎదురుగా తెలుగుదేశం నాయకులు అన్నదయ్య గారు, పీవీడి గారి గురువు షరీఫ్ గారు జరిగింది. అనేక మంది స్కూల్ పిల్లలను జరిగింది. జరిగే ప్రోగ్రామ్స్ కూడా చాలా చక్కగా చేశారు. మొదటిది పీవీడి గారు ఎస్వీఎస్ స్కూల్ అనే బ్రాండ్. చాలామంది పెద్ద స్కూల్స్ అంటారు, కార్పొరేట్ స్కూల్. దానికంటే కూడా మన జీవితాన్ని స్కూల్కి అంకితం చేసిన వ్యక్తి పీవీడి గారు, ప్రమిరెడ్డి గారు. అంటే ఎస్వీఎస్ స్కూల్ చదివితే ఒక గొప్ప డాక్టర్స్ కానీ, ఇంజనీర్లు కానీ అయిన వాళ్ళు చాలా సినిమా యాక్టర్ కూడా అయ్యారు. అంతటి గొప్ప సంస్థ ఎస్వీఎస్ స్కూల్. ఈ స్కూల్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో చాలామంది తల్లిదండ్రులు, చాలామంది డ్యాన్స్ కార్యక్రమం చేశారు. పీవీరెడ్డి గారు కూడా దగ్గరున్న ప్రదర్శిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కేవలం ఏదో పిల్లలు చదువుకు వెళ్తున్నారని కాకుండా మన క్రమశిక్షణలో దగ్గర చూసుకొని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఆ స్కూల్లో ఏం చెప్పారు, ఏందని చెప్పి తెలుసుకోవడం. అంటే ప్రతి స్కూల్స్లో కూడా కరస్పాండెంట్ దగ్గర ఉంటుంది. కానీ ఎస్వీఎస్ స్కూల్లో పీవీరెడ్డి గారు పిల్లల దగ్గర ఉండి అప్పటి చూసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతో, ఎందుకంటే పీవీరెడ్డి ఈరోజు వాళ్ళ గురువు మర్చిపోకుండా ఈరోజు తీసుకొచ్చి సన్మానిస్తుంటే వాళ్ళ మంచి ఇది ఆదర్శం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి మన అభిరుచిని, మన సంస్కారాల సంగతిలో మన ఎన్ని కూడా నేర్పించి ఒక అవినాభ బంధం తీసుకొచ్చి చేసుకుంటే చదువుకి పొలం లేదు. చదువుకుంటే భవిష్యత్తు అంటే వాళ్ళ పిల్లలు, మన కుటుంబం అభివృద్ధి అన్నారంటే కేవలం చదువు. ఆ చదువే 1వ తరగతి నుంచి 10వ తరగతి. అప్పుడు వేసిన మొక్కే ఈరోజు మాని పెద్దదవుతుంది. ప్రతి తల్లిని కూడా ఎస్వీఎస్ రిపోర్ట్ చేసి ఊరి చివరిలో పెట్టడం అనేది ఇస్లామిక్ నగర్లో పీవీరెడ్డి గారికి ధైర్యం. ఎందుకంటే అది మాస్ ఏరియా, అక్కడ సరిగా అనేది ఫీజులు రావు, సరిగా కొట్టాలి. కానీ ధైర్యంగా నేను డెవలప్ చేయాలి ఆ ఏరియాని, అక్కడ చదివించాలి. భవిష్యత్తులో వారు మరిన్ని బ్రాంచ్లు కట్టాలని కోరుకుంటూ అవకాశం పీవీరెడ్డి గారికి ఎవరికి ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే యానదయ్య గారికి మరి ధన్యవాదాలు చేసుకుంటూ 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎస్వీఎస్ స్కూల్ అధినేత ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మేడం ప్రమీలమ్మ గారికి, మన 18వ డివిజన్ తరఫున పేరెంట్స్ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ స్కూలు ఇంకా మంచి ఉన్నతస్థాయికి రావాలని చెప్పేసి ఆ భగవంతుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, ప్రమీల మేడం గారికి ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 30 సంవత్సరాలు ఎస్వీఎస్ స్కూల్ని నిజంగా సక్సెస్ఫుల్గా నడిపించిన వెంకటేశ్వర రెడ్డి గారికి, తర్వాత స్కూల్ యజమాని మిగతా మేడం గారికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ కూడా తరఫున కంగ్రాచులేషన్స్. ఇంకా 30 సంవత్సరాలు ఈ స్కూలు దిగ్విజయంగా మంచి పిల్లల భవిష్యత్తుని ముందరికి తీసుకెళ్తూ మంచి ఉపాధ్యాయులతో వాళ్ళ జీవితంలో మంచి వెలుగులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నిజంగా కంగ్రాచులేషన్స్. ఈరోజు నేను చెప్పాలంటే చారిత్రాత్మకమైన రోజు కూడా కాబట్టి వీళ్ళు 30 సంవత్సరాలు యానివర్సరీ అందరికీ గుర్తుండిపోయేలాగా ఉంది. అది నిజంగా వారి విజయం.